తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడున్న అధికారులకి, ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు పరివర్తన వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చినట్టున్నాడు. ప్రతిదీ ఇదివరకు ఏదైతే బూతు చెప్పారో ఇప్పుడు అదే నీతి. ఇప్పుడు ఇందులో జరిగిందేంటి? 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంటే ఎట్టెట్ట పెడతారు అన్నారు. ఫస్ట్ అప్పట్లో. అదయిపోయింది. వాళ్ళు 10 రోజులు పెట్టడం వల్ల రోజుకి ఒక 70 వేలు వేసుకున్నా 10 రోజులు ఒక 7,00,000 మంది ఆ దర్శనం చేసుకున్నట్టు వైకుంఠ ఏకాదశి. ఒకప్పుడు ఏకాదశి, ద్వాదశినే ఉండేది. వీఐపీలు పోను మిగతాది ఒక 50,000, 1,00,000, 1,20,000 మందికి మించి అవకాశం దొరికేది. అట్లాంటిది ఇది ఒక చక్కటి అవకాశం లభించింది. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి వీళ్ళు అధికారంలోకి రావడం, క్రిందటేడాది తొక్కిసలాట జరగడం, పలువురు చనిపోవడం, అప్పుడు ఏం రచ్చ చేశారు పత్రికలు ఇదంతా? ధర్మారెడ్డి చేసేసాడు, ఇదంతా దుర్మార్గం, అసలు అట్లాంటిది లేదు, ఆగమ శాస్త్ర పండితులు చెప్తున్నారు అంటే ఈ హిందుత్వాన్ని ఎవడికి తోచింది అటు రాసేసి ఇదంతా చెప్పేస్తున్నారు పండితులను రాసేయడమే. అవసరమైతే ఒకళ్ళు ఇద్దరు కోట్ చేసి పడేసేయడం, అట్ట చేస్తారని చెప్పేసి దాని మీద పుంకాను కథనాలు కూడా రాసి పడేశారు. మీడియా, సోషల్ మీడియా అడ్డదిడ్డమైన ప్రచారాలు చేశారు. ఇప్పుడు అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి ఈవో తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్తూ వేద పండితులు పురాణాల ప్రస్తావన మేరకు ఈ 10 రోజులు పవిత్రమైనవే, వాటిలో ఏ రోజు స్వామివారిని దర్శించుకున్నా ఒకే రకమైన ప్రతిఫలం లభిస్తుంది, ఇది చెప్పింది. అంటే ఇదివరకు అబద్ధం చెప్పారు అంతే కదా, మరి అట్లాగే ఉంది.